ఎందుకో నాగార్జున గారు వెనకబడిపోయారు అనిపిస్తుంది. ఆయన లాస్ట్ 10 years ఫిల్మోగ్రఫీ చూస్తే పెద్దగా ఎక్కడ హైప్ ఇచ్చే మూమెంట్స్ కానీ, హైప్ ఇచ్చే ఈవెంట్స్ కానీ, అరే ఈయన కదరా నాగార్జున అని అనిపించే పాయింట్స్ కానీ, సీన్స్ కానీ ఎక్కడ దొరకవు. మీరు ఇప్పుడు వెతుక్కోకండి, దొరకవు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాం, అరే చిరంజీవి గారి సినిమా బెటర్ అంటే సైరా నరసింహారెడ్డి, కాకపోయినా వాల్తేరి వీరయ్య ఇంటర్వెల్ సీను, లేదా మనశంకర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్, వెంకటేష్ గారి సినిమా బెటర్ అంటే F2, F3, సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టి సీన్స్ చూస్తాం ఏదో ఒకటి. అండ్ బాలయ్య సినిమా బెటర్ అంటే కరెక్ట్ వీరసింహారెడ్డిలో సఫారీది ఒక కార్ దిగే సీన్ ఉంటుంది, అండ్ యాగం సీన్ ఉంటుంది, అండ్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది. ఇలా సంథింగ్ ఉంటుంది. కానీ లాస్ట్ 10 years నాగార్జున గారు ఒక సీన్ బెటర్ అంటే నాగార్జున గారు కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఏ సీన్ బెటర్ అని చెప్పి. సో అట్లుంటుంది ఆయన సినిమా. లాస్ట్ 10 years అంటే చాలా చాలా అంటే చాలా డిజాస్టర్లో పడిపోయినాయి. స్టార్ లెగసీ టు ల్యాగ్ లెగసీయా అని క్వశ్చన్ మార్క్ పడ్డది నాకైతే. ఏఎన్ఆర్ గారు ఎంత గొప్పోలంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీళ్ళే ఒకప్పుడు. ఏఎన్ఆర్ కొడుకులా వచ్చి నాగార్జున గారు ఏంటంటే అతి మంచిది అన్నమాట. ఎక్స్పెరిమెంట్స్ చేసి 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 ఒక సైడ్ అయిపోయారు అన్నమాట. ఏ సైడ్ అవ్వకుండా అటు ఇటుగా మధ్యలో ఉండిపోయారు. అంటే అటు ఇటుగా అంటే ఏదర్ క్లాస్ ఏదర్ మాస్, ఏది కాకుండా ఒక సైడ్ నిలబడిపోయారు. అంటే ఇప్పుడు ప్రతిది ఎక్స్పెరిమెంటే. నేను అదే చెప్తా అందరి స్టార్లకి చెప్పేది ఏంటంటే చిన్న డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వాలి, కానీ ఎవ్రీ టైం చిన్న డైరెక్టర్లు చేయడం అంటే కష్టం. పవన్ కళ్యాణ్ గారికి, రవితేజ గారికి, నాగార్జున గారికి నేను చెప్పేది అదే, చిన్న డైరెక్టర్లతో తీస్తే అదే వచ్చేది అనమాట. అందుకే ఇప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. ఈయన ప్రతి మూవీ ఎక్స్పెరిమెంట్ చేసి చేసి అసలు ఒక టాలీవుడ్లో నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేసిరంటే నాగార్జున గారే. మెయిన్ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే మజ్ను, గీతాంజలి, అన్నమయ్య, శ్రీరామ్ దాసు, రాజు గారి గది 2 ఎక్స్పెరిమెంట్స్ భలే చేసిరు. అది నాగార్జున గారు అంటే ఎక్స్పెరిమెంట్స్. శివ మెయిన్ మర్చిపోయిన అసలు శివ. ఇవి ఎక్స్పెరిమెంట్స్ అంటే చేయాలి, కానీ మరీ ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. సో నాగార్జున గారు ఎక్స్పెరిమెంట్స్ చేసేసి ఎటు సైడ్ కాకుండా అయిపోయారు. ఇప్పుడు ఏదర్ క్లాస్ లేదు, ఏదర్ మాస్ లేదు, ఏదర్ ఫ్యాక్షనిస్ట్ మూవీస్ కూడా ఏం లేవు. లాస్ట్ మాస్ మూవీస్ అంటే నాగార్జున గారిది నాకు తెలిసి సొగ్గడి చిన్న ఆయన అనుకుంటా. బంగారాజు కూడా అంత ఎవరికి అంత అనుకున్నంత రేంజ్ లేదు. మీరు గూగుల్లో వెతకండి, సొగ్గడి చిన్న ఆయన వచ్చింది 2016లో. బీసీ సెంటర్స్ అంటే మాస్. ఆ సెంటర్స్లో ఎవరికి ఉందంటే బాలకృష్ణ గారికి ఉంటుంది. కమర్షియల్ మూవీస్ అంటే చిరంజీవి గారు కమర్షియల్ మూవీస్ అంటే అసలు ఒక రేంజ్లో ఉంటుంది. కలెక్షన్స్ అవ్వాలి, డే 1 కలెక్షన్ చూస్తే మనకు అర్థమైంది. వెంకటేష్ గారు మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చూస్తే, ఆయన చంటి నుంచి వస్తుంది, ఆయనకి ఇదే ఆచారం, సంక్రాంతి నుంచి వస్తూనే ఉంది. ఆయన మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చూస్తే డే 1 నుంచి ఓపెనింగ్స్ లాంగ్ రన్ కొట్టుకుంటూ పోతూనే ఉంటుంది. సో వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్లో పల్స్ గట్టిగా ఉంటుంది. చిరంజీవి గారికి కమర్షియల్ బొమ్మ, కమర్షియల్ సినిమా ఏది తీసినా కానీ బాస్ తీస్తే సెట్గా. ఇక బాలకృష్ణ గారు ఫ్యాక్షన్ మూవీ పెట్టి ఒక 2 నరికి 2 డైలాగులు చెప్తే అయిపోయాయి. అంటే వీళ్ళకి స్ట్రాంగ్ బేస్ ఉంది అటు సైడే ఉండిపోయారు. ఈయన ఎలా అంటే ఒక టచ్ చేయడం, ఒకటి ట్రై చేయడం, ఒకటి ట్రై చేయడం, ఒకటి ట్రై చేయడం. సో అదంతా ఓకే. ఇది కాకుండా స్టార్ లెగసీ ల్యాగ్ లెగసీ నేను ఎందుకన్నా అంటే ఫస్ట్ ఏఎన్ఆర్ గారు టైర్ 1లో ఉండేటోళ్ళు. తర్వాత నాగార్జున గారు ఆల్మోస్ట్ టైర్ 1 వచ్చేసిరు. అంటే కొన్ని ఇయర్స్ ఆయన డామినేట్ చేసిరు. ఏ ఇయర్స్ నేను చెప్తా చూడండి. 1992 to 1997 అండ్ 2000 to 2006 నామ సంవత్సరం అన్నమాట. ఏం కలెక్షన్స్, ఏం సినిమాలు, అసలు ఒక్కొక్క సినిమా భలేగా వచ్చింది అప్పట్లో. ఈయన మెయిన్ ఇంపాక్ట్ చేసిన థింగ్స్ చాలా ఉన్నాయి. సో అందులో కూలీ ఒకటైతే డెఫినెట్లీ కూలీ, అది మీరు యాక్సెప్టేషన్ చేయకపోయినా కూలీయే. అండ్ కూలీ కూడా ఆయనకు ఒక పాజిటివ్ అవుతుంది, అది నేను తర్వాత చెప్తా వీడియోలో. ఆ కూలీతో కూడా ఒక స్టోరీ ఉంది దీనికి. సో కూలీ నెక్స్ట్ మన్మధుడు 2. అప్పటిదాకా ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా కానీ చిన్న ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా బాగా పలుతుంది అనిపించింది. ఎప్పుడైతే నేను మన్మధుడు 2లో లిప్ లాక్ సీన్స్, కొన్ని ఇంటిమేట్ సీన్ పెట్టిరో అక్కడ నాగార్జున గారి మీద ఒపీనియన్ పోయింది. ఇలానే వెంకటేష్ గారికి అయింది రానాయల్లో. స్టిల్ ఇప్పుడు ఆయన సరి చేసుకున్నారు, కానీ నాగార్జున గారు అయితే సరి చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఈయన ఇది కాకుండా అక్కినేని నాగచైతన్య గారికి కూడా ఇదే వెనకాల పడుతుంది అనమాట. ఇప్పుడు ఈయన కొత్త డైరెక్టర్తో ట్రై చేయడం. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి వెళ్ళి డజన్స్ హీరోలు ఉన్నారు. చెప్తా అందులో తప్పేముంది, రియల్ డజన్ హీరోస్ ఉన్నారు, అందులో 6 డజన్ స్టార్ హీరోలు అయిపోయారు. ఇప్పుడు ప్రతి హీరోకి ఒక టాప్ డైరెక్టర్ పడాల్సిందే. కమర్షియల్ బొమ్మ తీయాలంటే ఎలివేషన్ పడాల్సిందే. ఎలివేషన్లే గుర్తు చేస్తాయి మన మనుషుల్ని. కమర్షియల్ మూవీస్ కానీ ఒక సినిమా ఒక నటుని మనం గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళ ప్రీవియస్ మూవీస్ ఏమైనా ఓపెన్ చేస్తే సీన్స్ బాగా అదిరిపోయి ఒక నచ్చే సీన్స్ పడాలి కొన్ని. ఇప్పుడు రవితేజ గారికి ఎంత ల్యాగ్లో, ఎంత షడ్డుకి వెళ్ళిపోయే సీన్లో ఉన్న, సిచ్యువేషన్లో ఉన్న, కిక్ మూవీ తీసిన, విక్రమార్కుడు మూవీ తీసిన, ఇడియట్ మూవీ చూసిన, అమనాలో తమిళమ్మ చూసిన, ఏది చూసినా కూడా ఒక కొన్ని సీన్స్కి రిపీట్ వాల్యూ ఉంటుంది. భద్రా చూసిన. సో అలాంటివి లేవు నాగార్జున గారికి, లేవు నాగచైతన్య గారికి, లేవు అక్కినేని గారికి లేవు. ఇంకా ఈయన చేసింది అక్కినేని గారికి మాస్లో వేయాలా, కమర్షియల్ వేయాలా, ఎక్స్పెరిమెంట్లు వేయాలా, స్కైఫైల్ వేయాలా, ఈమెయిల్ తెలియక అఖిల్తో లాంచ్ చేసారు. మోస్ట్ హైప్ అంటే అక్కినేని గారికి. వితౌట్ లాంచ్ ముందు రామ్ చరణ్ గారు కూడా అంత హైప్ లేకుండే, అక్కినేని గారు అంత హైప్ వచ్చిండే. స్టిల్ మా నాన్నగారు చెప్తే పెద్ద స్టార్లతో, పెద్ద డైరెక్టర్లతో సెట్ చేస్తారు, అయిపోద్ది ప్రాజెక్ట్ అని అంటారు. కానీ ఓన్గా రమ్మని చెప్పడం ఓకే, కానీ పక్కన ఉండి గైడ్ ఒక మెంటరింగ్ చేయాల్సిందని అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ఇది పర్సనల్స్ ఏం కాదు, నార్మల్ నేను అంటున్నా, నా ఒపీనియన్ అయితే. నాగచైతన్య గారు అయితే 100% ఏం చేస్తారు, బ్యాక్ టు బ్యాక్ చాక్లెట్ బాయ్ లెక్క ఇమేజ్ వచ్చేసింది. ఎప్పుడైతే ఈయన బెజవాడ, దడ అని ఒక మాస్ కమర్షియల్ మూవీస్ మాస్ సైడ్ పోయారో
అక్కడ మళ్ళీ రీబిల్డ్ చేసుకునే టైం పట్టింది. సో అక్కడ రీబిల్డ్ పోయింది దక్కించుకునే టైం గ్యాప్లో టైర్ 1లో రాలేకపోయారు ఆయన. నెక్స్ట్ అఖిల్ అక్కినేని గారికి అసలు బ్లాక్ బస్టర్ కొట్టడానికే గగనమైంది ఇప్పటిదాకా. అఖిల్ హలో ఏమో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లో కొట్టిరు కానీ అది నాట్ ప్రాపర్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లో ఓపెన్ చేసి చూస్తే మీకు అంత వావ్ మూమెంట్స్ కమర్షియల్ మూమెంట్స్ ఏమి ఉండవు, జస్ట్ మ్యూజికల్ హిట్స్. ఒక హీరోని గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఎక్స్పెరిమెంట్స్లో ఒక లెవెల్లో లేచిపోవాలా, లేకపోతే కమర్షియల్ మాస్ మూవీస్లోనే గట్టిగా ఉండాలి, ఒక సీన్స్ కూడా ఉండాలి. అలా నాగార్జున గారికి లాస్ట్ 10 yearsలో మీరు వెతుక్కోండి, అలాంటి సీన్స్ ఏం లేవు. గోస్ట్, ఆఫీసరు, కొన్ని సినిమాలు అయితే ఆయనకే గుర్తుండవు, నాకు కూడా గుర్తులేవు. కొన్ని సినిమాలు అయితే అట్లా ఉంటాయి సినిమాలు. ఏం తీసిరో ఏమో అనిపించింది. అంటే అన్ని ఎక్స్పెరిమెంట్సే ఓకే గుడ్, కానీ మొత్తం ఎక్స్పెరిమెంట్ చేస్తా అంటే హౌ ఇస్ దిస్ పాసిబుల్ మా అని అనిపిస్తుంది. కూలీలో క్లైమాక్స్లో రజనీకాంత్ గారు అమీర్ ఖాన్ చంపుకొని నాగార్జున గారిని చంపుతారు. సరే ఆయన విలన్ ఈయన విలన్, ఎందుకు చంపలే అంటే మరి లోకేష్ కనకరాజు గారు అట్లా రాసుకున్నారు. సో ఇలాంటి సీన్స్ ఆయన నాగార్జున చూసినప్పుడు నాకే బాధ వేసింది, ఈయన చనిపోవడం ఆ కూలీ మూవీలో. సో కూలీ మూవీ ఎప్పటికైనా నాగార్జున గారికి రాంగ్ చేస్ అన్నమాట, నాకైతే అంత నచ్చలేదు. స్టిల్ ఈయన దానిలో ఒక 2 సీన్లు బాగుంటాయి. ఏదంటే ఊపిరిలో ఒక సీన్ బాగుంటుంది, అనుష్క దగ్గర ఫ్యామిలీ సీన్ ఒకటి, అండ్ సొగ్గ చిన్నాయనలో వెళ్ళిపోతాం నాగార్జున గారు. ఆ సీన్స్, ఇవి 2 సీన్స్ చెప్పుకోదగ్గ సీన్స్. అది కూడా లాస్ట్ ఎప్పుడంటే అది ఊపిరి 2015 కదా, లాస్ట్ 12 years, లాస్ట్ డజన్ ఇయర్స్లో 2 సీన్స్ కనిపించాయి, పెద్ద గేమ్ కనిపించవు. ఆ సొగ్గ చిన్నాయన ఒకటే అసలు కరెక్ట్ మూవీ పడితే నాగార్జున గారికి సొగ్గ చిన్నాయన లాగా ఉంటుంది కలెక్షన్స్. ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్, దానికన్నా పెద్ద బ్లండర్ మిస్టేక్ అంటే మన్మధుడు 2 అది తీయడం వల్ల నాగార్జున గారికి చాలా అంటే చాలా డౌన్ఫాల్ అయినట్టు అనిపించింది. సరే కుబేరా బాగుంది కదా భయ్ అంటే, కుబేరాలో అసలు క్రెడిట్స్ మొత్తం ధనుష్ గారికి పోయింది, అండ్ ఊపిరిలో క్రెడిట్స్ మొత్తం కార్తీ గారికి పోయింది. ఇంకెక్కడ నాగార్జున గారి క్రెడిట్స్ ఎక్కడ అనిపించలేదు, అన్ని మల్టీ స్టార్లానే అనిపించింది. నాగ చైతన్య గారికి అఖిల్ గారికి అదే ఖర్చు, అంటే కొత్త డైరెక్టర్తో తీయడం. ఇప్పుడు టాప్ డైరెక్టర్తో తీయాలి, ఎందుకంటే అవుట్ సైడర్స్ అంటే కొత్తగా వస్తారు, వీళ్ళకి స్టార్ డైరెక్టర్ దొరకడం చాలా కష్టం. ఆల్రెడీ స్టార్ అయిన వాళ్ళు, స్టార్ లెగసీ ఉన్న వాళ్ళు స్టార్ డైరెక్టర్తో ట్రై చేయాలి. ఒక 2, 3, 4, 10 ఒక 10 సినిమాలు 2, 3 అని చేయాలి. ఇది వీళ్ళు కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇద్దామనే ఆతృత అండ్ అవగాహన, ఆ పట్టు అది మంచిదే కానీ అన్ని 10కి 10 మొత్తం చిన్న డైరెక్టర్లకు ఇచ్చి వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయక స్క్రిప్ట్స్ బాగున్నా, ఒకసారి స్క్రిప్ట్స్ బాగాలేకపోయినా మొత్తం పోయింది. గోస్ట్లో ఒక సీన్ బాగుంటుంది, వర్షం సీన్, అది కూడా ఎవరికి గుర్తు తెచ్చుకుంటే కానీ గుర్తొస్తుంది, కానీ నాగార్జున గారు అంటే గోస్ట్ అని ఎవరికి గుర్తుంది, ఎందుకంటే గోస్ట్ మూవీ ఫ్లాప్ అయింది కాబట్టి ఆ సీన్ కూడా గుర్తుండదు. సో స్టిల్ హీ హ్యాస్ క్యాపబిలిటీ ఉంది. ఆయన ఇప్పుడు శివము ఒకటి ఉంది, చైన్ చేసే సీన్ ఉంటుంది, ఎవరైనా యాక్టింగ్ చేయాలంటే చైన్ ఇలా లాగి యూ అని చెప్పి చేస్తారు ప్రతి ఏ స్టార్ హీరో అయినా. కానీ నాగార్జున గారు ఆ సీన్ చూడని నేను రిలీజ్ చేసిన కామ్గా ఉంటుంది, ఆయన యాక్టింగ్ అనేది చాలా కామ్ ఉంటుంది, చాలా కూల్గా క్లాసిక్గా చేస్తారు. నాగార్జున గారు దాంట్లో అందరికి నచ్చేది కూడా ఆ క్లాస్ పర్ఫార్మెన్స్, అండ్ మన్మధుల్లో ఆ ఫన్ కానీ అన్నీ ఆయన చాలా క్లాస్గా చేస్తారు. పెద్దగా ఊగిపోవడం కానీ అని ఇలా ఉండదు, క్లాస్గా చేస్తారు. ఆ క్లాస్లోనే ఆయన సైలెన్స్లోనే మనకు అర్థమైపోతుంది, ఆ ఎమోషన్ మనకి క్యాచ్ చేస్తాం. ఆ నాగార్జున కానీ మీరేమో కానీ నేనైతే చాలా అంటే చాలా 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 మిస్ అయిపోతున్నాను. అండ్ అవుట్డేటెడ్ స్క్రిప్ట్స్, ఇప్పుడు స్క్రిప్ట్స్ తీసుకోవడం వల్ల అంతేం లేదు, ఈయన క్లిక్ కావాలంటే కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి, నేను చెప్తా తర్వాత. అవుట్డేటెడ్ స్క్రిప్ట్స్ ఇప్పటివరకు వచ్చిన దాంట్లో అన్ని అవుట్డేటెడ్ స్క్రిప్ట్సే, పెద్దగా క్లిక్కబుల్ స్క్రిప్ట్స్ అయితే ఏం లేవు. ఇంతకుముందు అయితే మజ్ను, శ్రీరామ్ దాస్, అన్నమయ్య, శివ, గీతాంజలి ఇలాంటి స్క్రిప్ట్స్ ట్రై చేసిన ఆయన. ఈ మధ్య అలాంటి స్క్రిప్ట్స్ ట్రై చేసినా నాకు ఎక్కడ కనిపించలేదు, ఎందుకంటే అప్పట్లో డైరెక్టర్లకు స్టఫ్ ఉండేది. రాజీవ్ గారి నుంచి ఒక స్టఫ్, ఇప్పుడు సన్నిబిడ్డం గారికి ఎంత స్టఫ్ ఉందో అంత స్టఫ్ ఉండేది. కానీ ఇప్పుడున్న డైరెక్టర్లకు స్టఫ్ ఉందా అంటే ఉంది, కానీ కరెక్ట్ ఎగ్జిక్యూషన్ వల్ల దేనివల్ల కానీ ఎక్కడో చోట కొత్త డైరెక్టర్లో ల్యాగ్ అవుతారు. ఇంతమంది కొత్త డైరెక్టర్లు అంటే వాళ్ళకి స్టఫ్ బాగుండి, బాగా ప్యాషన్ ఉండి, అసలు నిద్ర ఊడిపోయకుండా చేసేటోళ్ళు వాళ్ళు. సో వాళ్ళకు ఉండి అన్ని ఎక్స్పెరిమెంట్సే, అది కష్టమే. కూలీ మూవీ చూసి ఫ్యాన్సే బాధపడ్డారు, నేను దగ్గర చూసిన. అండ్ స్టిల్ ఇప్పుడు కూడా మన్మధుడు ఇలాంటి కొన్ని సినిమాలు తీయారు నాగార్జున గారు, ఇలాంటి అన్ని ఇంకా మిస్ అవుతున్నాను. సో ఇప్పుడు నేను దీని నుంచి బయటపడాలంటే నేను చెప్పిన కూలీలో ఆయన రోల్ నాకు చాలా బాగా నచ్చింది. అదే ఫుల్ టైం రోల్ పెట్టి ఒక విలన్లా కాకుండా విలన్ షేడ్స్ ఇప్పుడు చేస్తారు కేజీఎఫ్లో, అలాంటి షేడ్స్ ఒక సినిమా పడాలా, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ జైలర్ లాంటి సినిమా, లేకపోతే మన విక్రమ్ లాంటి సినిమా పడాలని నాగార్జున గారికి. అంటే అలాంటి క్యాపబిలిటీస్ని మనం చూసినాం కూలీలో, అలాంటి కర్జలను దాని నుంచి వెళ్ళి బయటపడే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అటు సైడ్ పోవడం బెస్ట్, అంటే ఒక భగవంత్ కేసరి ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి స్క్రిప్ట్స్ తీసుకొని చేయాలి. ఇప్పుడు చాలా మంది అంటారు అనిల్ రావుపూడితో సినిమా తీయండి అని నాగార్జున ఫ్యాన్స్ అందరూ, అక్కినేని ఫ్యాన్స్ అందరూ పోయి అనిల్ రావుపూడి మీద పడ్డారు. ఓకే తీసిండు 2027 సంక్రాంతి బ్లాక్ బాస్టర్, ఓకే హ్యాపీ. మరి నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఎక్స్పెరిమెంట్ సైడ్సే పోతారా? మరి తర్వాత కుదరదు కదా. ఫస్ట్ మార్చాల్సిన డైరెక్టర్ని కాదు, మైండ్ సెట్ని మార్చాలి. అంటే ఎట్లా అంటే మైండ్ సెట్ రాంగ్ అని కాదు, అన్ని దానుగుణాలు చేస్తా, అన్ని చిన్న హీరోలతో చేస్తా అంటే కుదరదు. కొన్నిసార్లు స్టార్ డైరెక్టర్స్ చేయాలా. కూలీ లాంటి ఫుల్ టైం రోల్ పడాలా, చాలా బాగుంటుంది.
ఆ రోల్లో నాగార్జున సెట్ అయ్యారు, కానీ రజనీకాంత్ గారు వాచ్ పెట్టి ఇలా చంపుతారు నాగార్జున. ఆ సీన్ నేను చూడలేకపోయినా, చాలా బాధ వేసింది. ఆ బీజంకి ఇంకా బాధ వేసింది. సో అలాంటివి కాకుండా నెక్స్ట్ మళ్ళీ ఆయన కంబ్యాక్ అవుతారని నాకు తెలుసు కంబ్యాక్ వస్తుంది నాగార్జునకి. ఈయన పాజిటివ్లో చూసినా కూడా ఎంత డౌన్ అయితే అంత గట్టి లేస్తారు నాగార్జున గారు, నాకు తెలుసు. ఐఎమ్ సపోర్టింగ్ అన్నమాట నాగార్జున గారికి. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు ఆయన ఎక్స్పెరిమెంట్ చూసి పెరిగింది నేను చిన్నప్పుడు ఇంటికాడ. అంత బాగుంటాయి ఆయన సినిమాలు. స్టిల్ ఐ మిస్ దట్ నాగార్జున. నేను ఇది చేసేది నాగార్జున గారు ఏదో బ్లేమ్ చేయాలి, ఒక 2 మాటలు అనాలని చెప్పి నేను ఎప్పుడు అలా శునకానందం పొందను. నాకు అనిపించింది, ఎందుకంటే నాగచైతన్య గారు, అఖిల్ గారు దానిలో చూస్తే నాకు ఎందుకు వీళ్ళు స్టార్ హీరోలు అయితే లేరు అనిపిస్తుంది, కానీ వీళ్ళు కూడా స్టార్ డైరెక్టర్ని పట్టుకొని ముందుకెళ్ళాలనుకుంటాను. అందుకే అక్కినేని నుంచి వెళ్ళి ఇంకో స్టార్ హీరో బయటికి రావాలా, వస్తేనే మంచిగా ఉంటుంది, లేకపోతే లెగసీ ఎండ్ అవుతుందని నేను అనను. అలా కోరుకోను, కానీ ఇలాంటి ఎప్పటికైనా ముందుకు వెళ్తూనే ఉండాలి ఒక లెగసీ అనేది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ నాగార్జున గారు. ఈజ్ దిస్ డౌన్ఫాల్ కాదా అని నేనైతే చెప్పాను. కానీ కొంచెం కరెక్ట్ చేసుకొని కొంచెం దారి మార్చుకొని పోతే నాగార్జున గారు కూడా ఆ టాప్ 4 హీరోస్లో ఈయన ఉంటారు. సో ఏదేమైనా కానీ ఇప్పుడు కూడా స్టిల్ ఛాన్సెస్ ఉంది నాగార్జున గారికి కమ్బ్యాక్ అవ్వడానికి, బౌన్స్ బ్యాక్ అవ్వడానికి. అండ్ మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. వీ ఆల్వేస్ లవ్ నాగార్జున గారి మూవీస్. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. నేను కరెక్ట్ చెప్పినా రాంగ్ చెప్పినా, అండ్ మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై.